హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో హౌ టు పాస్ డిప్లొమా 30 డేస్ స్టడీ ప్లాన్ అనే దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ ఉన్నది. సో 21st నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉండొచ్చు కాబట్టి మనకున్న టైం ఎంత, జస్ట్ 1 మంత్ మాత్రమే, అంటే 30 డేస్ మాత్రమే ఉంది. ఈ 30 డేస్లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలా, మనం ఎలా ప్రిపేర్ అయితే కనుక మనం పాస్ అయిపోతాము, ఒకవేళ పాస్ అయ్యే అంత మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే దానికి స్కోర్ కోసం ఎలా ట్రై చేయాలా అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకేనా? సరే. సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అంటే అరౌండ్ మనకు 30 డేస్ ఉంది, ఐ మీన్ 4 వీక్స్ అయితే ఉంది. సో ఈ 4 వీక్స్లో మన స్టడీ ప్లాన్ ఎలా ఉండాలంటే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ చదువుకుంటూ పోతుంటారు. అంటే డైలీ ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్, 2 అవర్స్ లేదా 3 అవర్స్ టైం పెట్టుకొని చదువుకుంటూ పోతుంటారు. సో మనం ఏది చదివినాము, ఏది చదవాల్సి ఉంది అనేది ప్లానింగ్ లేకోకుండా ఊరికి చదువుకుంటూ పోతుంటారు. సో దట్ మనకి ఏమవుతుందంటే ఏదైతే మనకి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో, ఏదైతే మనకి టఫ్ సబ్జెక్ట్ ఉంటుందో దానికి తక్కువ టైం స్పెండ్ చేస్తాం. సో దట్ టఫ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ మరీ ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? అలా కాకుండా మనం ఒక ప్లాన్గా చదువుకుంటే మనకున్న టైంలో 30 డేస్లో మనకు రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు సప్లీలు ఉన్నా కూడా ఈజీగా మనం పాస్ కావచ్చు. ఎలా అనేది చూద్దాం. ఓకే, సరే. మనం ఎలా డివైడ్ చేసుకున్నామంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే మొత్తం డేస్ అన్ని డివైడ్ చేసుకున్నాము. డేస్ డివైడ్ చేసుకున్న తర్వాత మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ సబ్జెక్ట్, ఐ మీన్ ప్రజెంట్ మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో సో ఫస్ట్ ఇయర్ సంబంధించి ఏం సప్లీలు లేవనుకోండి మీకు. సో మీరు జస్ట్ 3 అవర్స్ చదివినా కూడా చాలు, మీకున్న థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. దాంట్లో డౌటే లేదు. ప్రాపర్గా చదువుకుంటే చాలా అంతే. ఫస్ట్ కేసులో మనం ఏమనుకుందామంటే ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కదా మనకి ఎగ్జామ్స్ అనేది. సో సప్లీలు ఏమి లేవు, మీ రెగ్యులర్ ఎగ్జామ్స్, అది సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, మీ రెగ్యులర్ ఎగ్జామ్స్ అంటే ఐ మీన్ 6 or 7 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. మీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలా? ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నా, మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్ అకార్డింగ్ టు మీ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీక్ అంతా డివైడ్ చేసుకున్నాము. డైలీ 3 అవర్స్ అంటే మార్నింగ్ 6 to 7 1 అవర్, తర్వాత ఈవినింగ్ 6 to 7 1 అవర్, 7 to 8 1 అవర్, అంటే 1 అవర్ 1 అవర్ 1 అవర్ మొత్తం 1 అవర్, అంటే డైలీ 3 అవర్స్ ప్లాన్ చేసుకున్నాం చదువుకునే. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీరు రెగ్యులర్ స్టూడెంట్ అయితే కనుక, అంటే మీకు సప్లీస్ ఏం లేవు, బ్యాక్లాగ్స్ ఏం లేవు అనుకుంటే 3 అవర్స్ అనేది మోర్ దాన్ ఎనఫ్. ఈ 3 అవర్స్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాను, ఈవినింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. అర్థమైందా? సో మండే ఏదైతే నేను ప్లాన్ చేసుకున్నాను 3 సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్నే మరి నేను వెన్స్డే తీసుకుంటా, తర్వాత థర్స్డే తీసుకుంటా, ఫ్రైడే తీసుకుంటా. అంటే మండే తీసుకుంటా, ఒక డే వదిలేసి వెన్స్డే, తర్వాత ఫ్రైడే తీసుకున్నాం. అర్థమైందా? ఈ విధంగా డే బై డే ప్రిపేర్ అవుతాను. ఇవే సబ్జెక్ట్సే ఉండాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ డే ఏం చేసుకున్నాం, ఇంకో రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. సో దాన్ని కూడా సేమ్ థర్స్డే రిపీట్ చేస్తాను, మరి సాటర్డే రిపీట్ చేస్తాను. అర్థమైందా? ఇదే విధంగానే మీరు ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ కాకోకుండా, రిపీట్ కాకోకుండా ప్రాపర్గా మీరు చదువుకోగలుగుతారు. అర్థమైందా? సో డైలీ 3 అవర్స్ ప్లాన్ చేసుకున్నాము. సబ్జెక్ట్స్ మనము డే బై డే ప్రాక్టీస్ చేసుకుంటాం, అంటే అదే సబ్జెక్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యాథ్స్ తీసుకుంటే మండే రోజు మార్నింగ్ 6 to 7, మరి వెన్స్డే తీసుకుంటాను, మరి ఫ్రైడే తీసుకుంటాను. అర్థమైంది కదా? ఈ విధంగా తీసుకున్నాం. మరి సండే వదిలేసాం. సండే రోజు మనం ఏం చేయాలా? సండే రోజు 6 to 7 కానీ ఏదైనా మీకు కంఫర్ట్ టైం తీసుకొని మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ రాయండి మార్నింగ్లో. మరి సేమ్ అదే విధంగా ఈవినింగ్, మార్నింగ్ ఎగ్జామ్ రాసినారు మ్యాథ్స్కి సంబంధించి, మరి ఈవినింగ్ ఏం చేయాలా? రిమైనింగ్ సబ్జెక్ట్ ఉంది కదా S1 అనే సబ్జెక్ట్, అంటే ఏదో ఒక నెక్స్ట్ సబ్జెక్ట్, అది కాకుండా నెక్స్ట్ సబ్జెక్ట్, అంటే ట్యూస్డే రోజు మీరు ప్లాన్ చేసుకున్న సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ అనుకోండి, డ్రాయింగ్ అనుకుంటే మీరు ఈవినింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ రాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్నే రాయండి, ఎగ్జామ్ ప్యాటర్న్లోనే రాయండి. అర్థమైందా? ఒక బుక్ లేదంటే పేపర్ తీసుకొని ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అలాగే రాయండి. సో క్లియర్ కదా? మండే రోజు చదివినది వెన్స్డే, తర్వాత ఫ్రైడే చదువుతాము, ట్యూస్డే చదివినది థర్స్డే, సాటర్డే చదువుతాము, సండే రోజు ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే రాస్తాము. 1 అవర్ 1 అవర్ 1 అవర్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. లేదు టైం కావాలనిపిస్తే ఇంకొక 45 minutes ఎక్స్ట్రా తీసుకోండి. అర్థమైందా? ఈ విధంగా మీరు డైలీ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. జస్ట్ 30 డేస్కి 100% మీరు పాస్ అయిపోతారు. లేదు సార్ మనకి 6 సబ్జెక్ట్స్తో పాటు రెగ్యులర్గా మనకు బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ టైంతో పాటు బ్యాక్లాగ్స్ కోసం 45 minutes పర్ సబ్జెక్ట్కి ప్లాన్ చేసుకోండి డైలీ. అంటే 45 minutes ఒక్కొక్క సబ్జెక్ట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, 1.5 hour టైం తీయండి ఏదో ఒక టైంలో, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, అలా ప్లాన్ చేసుకోండి. లేదు సార్ నాకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో 3 hours టైం తీయండి, 45 minutes 45 minutes, అలా 3 hours టైం తీసి మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 2 hours ప్లాన్ చేసుకోండి. 2 hours అంటే ఎట్లా? మార్నింగ్ ఒక 1 hour, 7 to 8 మార్నింగ్, ఈవినింగ్ టైం 8 to 9 లేకపోతే 8 to 10 అలా ప్లాన్ చేసుకోండి సప్లీలు ఎక్కువ వాళ్ళు. అర్థమైంది కదా? సో దాన్ని కూడా అంతే. ఎలా ఎలా చదువుకోవాలంటే ఇంకా ఇప్పుడు డీటెయిల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మనం చదవాల్సిన ప్యాటర్న్ అర్థమైంది కదా? సరే, మనం ఎగ్జాక్ట్గా ఎలా చదవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ 20 కదా, రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు, అంటే సాటర్డే స్టార్ట్ చేస్తున్నారు. సాటర్డే రోజు మీరు ఏం తీసుకుందాం అనుకున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం మీది ఏదో ఒక కోర్ సబ్జెక్ట్ అనుకుందాం, మీ ఇష్టమైన కోర్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను S1 అనే సబ్జెక్ట్ తీసుకున్నాను.
ఈ సబ్జెక్ట్‌లో మీరు గనుక ఈరోజు ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారా? అంటే మనకు యూనిట్స్ ఉంటాయి కదా! 1, 2, 3, 4, 5, 6 యూనిట్స్ ఉంటాయి కదా! ఎగ్జాంపుల్‌కి. ఈ యూనిట్స్ ప్రకారంగా వెయిటేజ్ ఏది ఎక్కువ ఉంటుందో, ఏది మీకు ఈజీగా ఉంటుందో దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకి సెకండ్ యూనిట్ ఈజీ ఉందనుకోండి. నేను సెకండ్ యూనిట్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటా. వెయిటేజ్ ప్లస్ ఈజీ ఉండాల. వెయిటేజ్ ఎక్కువ ఉండి మీకు టఫ్ ఉంటే యూజ్‌లెస్ కదా! కాబట్టి ఈజీగా ఉండాల, వెయిటేజ్ ఎక్కువ ఉండాల. అలా సెలెక్ట్ చేసుకోండి. అంటే నా ఫస్ట్ టాపిక్ ఇది. తర్వాత సెకండ్ ఇది చదువుతా. తర్వాత థర్డ్ ఇది చదువుతా. తర్వాత ఫోర్త్ ఇది చదువుతా. ఇలా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎస్2 అంటే సెకండ్ యూనిట్. ఈ సబ్జెక్ట్‌లో ఎగ్జాంపుల్‌కి డ్రాయింగ్ అనుకుందాము. మీకు అర్థమయ్యేకి డ్రాయింగ్‌లో నేను సెకండ్ యూనిట్ చదువుతాను. అంటే డి2 అని రాసుకోండి. అర్థమైందా? డి2 ఇలాంటి టేబుల్ మీరు ఒక నోట్స్‌లో రాసుకొని, రాసుకున్న తర్వాత ఇక డి2 అని రాసుకోండి. డి2 అంటే ఏమి? డ్రాయింగ్‌లో సెకండ్ యూనిట్ ఈరోజు చదువుతాను. అర్థమైందా క్లియర్ కట్‌గా? సరే. తర్వాత ఈవినింగ్ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెకానికల్ స్టూడెంట్స్ అనుకోండి. ఇంజినీరింగ్ మెకానిక్స్‌లో ఫస్ట్ యూనిట్ చదువుతున్నాను. ఓకేనా? క్లియరా? తర్వాత ఈవినింగ్ రోజు నేను ఫిజిక్స్ చదువుతాను థర్డ్ యూనిట్. అర్థమైందా? ఈ విధంగా మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే అయిపోయింది. తర్వాత సండే రోజు ప్రాక్టీస్ చేస్తారు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్. తర్వాత మండే రోజు షెడ్యూల్ ప్రకారంగా మనకు ఏమేముంది మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అది చదువుతాము. తర్వాత ట్యూస్‌డే రోజు మనం టైమ్ టేబుల్ ఏముంది? ఏదైతే ఇక డ్రాయింగ్ సెకండ్ యూనిట్ ఉందో అదే డ్రాయింగ్‌ని ఇక్కడ రిపీట్ చేస్తాం. డ్రాయింగ్ సెకండ్ యూనిట్ మరి సేమ్ రిపీట్ చేస్తాం. అర్థమైందా? తర్వాత ఇంజినీరింగ్ మెకానిక్స్‌లో ఫస్ట్ యూనిట్. ఇంజినీరింగ్ మెకానిక్స్ ఫస్ట్ యూనిట్. తర్వాత ఫిజిక్స్ థర్డ్ యూనిట్. ఇలా చదువుకుంటా పోతాం. అంటే ఇక్కడ బ్యాలెన్స్‌లో ఉన్నది యూనిట్ ఇక్కడ కవర్ చేసుకుంటా పోతాం. ఎందుకు ఇట్లా చదవాలా సార్ అంటే ఇప్పుడు చూడండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ తీసుకున్నారు. సాటర్డే స్టార్ట్ చేశారు. సెకండ్ యూనిట్ డ్రాయింగ్‌లో సెకండ్ యూనిట్ ఈ రోజే కంప్లీట్ అయిపోయిందనుకోండి. మీరు ట్యూస్‌డే రోజు డ్రాయింగ్ చదవాల్సిన పని లేదు. వేరే సబ్జెక్ట్ తీసుకోవచ్చు. అర్థమైందా? లేదా డ్రాయింగ్‌లో సెకండ్ యూనిట్ అయిపోయింది. డ్రాయింగ్‌లో థర్డ్ యూనిట్ తీసుకోండి. మీకు ఏది ఈజీ ఉంది, స్కోరింగ్ ఉందో దాని ప్రకారంగా డ్రాయింగ్‌లో థర్డ్ యూనిట్ తీసుకోండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మీకు ప్రాపర్‌గా అంటే గనుక చదివిన సబ్జెక్ట్ చదువుతున్నామా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నోట్స్ తీసుకుంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే రోజు, సండే, మండే, ట్యూస్‌డే ఇలా తీసుకుంటూ పోతే ఇక్కడ ఎక్స్‌టెన్షన్ చేసుకోండి కింద గూడా. ఇప్పుడు ఇది 21st డేట్. ఇక్కడ కావాలంటే డేట్ రాసుకోండి. 21st ఇది 22nd తర్వాత ఇది 23rd, 24th ఇలా రాసుకుంటా పోతే మీరు 21st రోజు ఏం చదివినారు, 22nd ఏం చదివినారు, 23rd ఏం చదివినారు మీకంటూ ఒక 1 మంత్ ఒక పేపర్‌లో 1 మంత్‌కి సంబంధించిన షెడ్యూల్ మొత్తం ఉంటుంది. సో, ఏవన్నా యూనిట్స్ మీరు మర్చిపోయినా డ్రాయింగ్‌లో థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్, సిక్స్త్‌లో ఏదన్నా మనం చదవలేదు అని మీకు మర్చిపోయే ఛాన్స్ లేకుండా ఇక్కడ మీకు ఈ టైమ్ టేబుల్ అనేది ప్రాపర్‌గా ప్లాన్ చేస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్‌లో థర్డ్ యూనిట్ ఇక్కడ చదివినారు. ఫిజిక్స్ థర్డ్ యూనిట్ ఈరోజు అయిపోయిందనుకోండి. మరి మీ థర్డ్ రోజు వస్తుంది కదా! ఫిజిక్స్‌లో మీరేం చేస్తారు? ఫోర్త్ యూనిట్ తీసుకుంటారు. సో, ఫిజిక్స్‌లో ఫోర్త్ యూనిట్ చదవడం స్టార్ట్ చేసుకుంటారు. ఈ విధంగా మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. అర్థమైంది కదా! క్లియర్ కట్‌గా. సో, మీరు చదవాల్సిన టాపిక్స్ ఏమున్నాయి, చదివేసిన టాపిక్స్ ఏమున్నాయనేది ఈ టైమ్ టేబుల్ ప్రకారంగా, ఈ షెడ్యూల్ ప్రకారంగా మీ నోట్స్‌లో ఉంటుంది కాబట్టి, మీ డ్రాయింగ్ సబ్జెక్ట్‌లో ఎన్ని యూనిట్స్ చదివినాము, ఎన్ని బ్యాలెన్స్ ఉంది, టైమ్ ఎంతుంది మనకు అనేది మీకి రి గుర్తు చేస్తా ఉంటుంది. మీకు ఒక అలర్ట్ లాగా ఒక ఇంటిమేషన్ లాగా ఇస్తా ఉంటుంది కాబట్టి, మనం ఈజీగా చదవచ్చు, క్లియర్‌గా చదువుకుంటూ పోవచ్చు. ఓకేనా? ఇదంతా క్లియర్‌గా అర్థమైంది కదా! తర్వాత సప్లీలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఏదైనా సప్లీలు ఉంటే ఈడ యాడ్ చేసుకోండి. ఈ యాడ్ చేసినప్పుడు కూడా ఎలా చదవాలా? ఫర్ ఎగ్జాంపుల్ 8-8:45కి సప్లీ బ్యాక్‌లాగ్ 1 ఉందనుకోండి. ఏదో ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్‌ని మండే, ట్యూస్‌డే ప్లాన్ చేసుకోండి. ఇంకొక సబ్జెక్ట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని 8:45-9 ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్, థర్డ్ సబ్జెక్ట్, ఫోర్త్ సబ్జెక్ట్, ఫిఫ్త్ సబ్జెక్ట్, సిక్స్త్ సబ్జెక్ట్ ఇలా ప్లాన్ చేసుకోండి. అంటే మీరు మండే రోజు చదివే సబ్జెక్టే ట్యూస్‌డే రోజు కూడా చదవండి. అంటే ఇక్కడ ఒక 1 అవర్, ఇక్కడ ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేయండి. సేమ్ సబ్జెక్ట్‌కి. సో దట్ మనకేమైతుందంటే గనక మనం ఈరోజు, రేపు చేయలేం కాబట్టి మనకు గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువుంటాయి ఎగ్జామ్‌లో. మీరు మర్చిపోరు. సో, ఈ విధంగానే ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఎగ్జామ్‌లో మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. క్లియర్ కట్‌గా మీరు పాస్ అయిపోతారు. ఏం కన్‌ఫ్యూజన్ లేకుండా. తర్వాత ఇక్కడ చూడండి 30 మినిట్స్ అనే టైం ఎందుకు పెట్టినాను ఇక్కడ రివిజన్ అనేది ఎందుకంటే, మీరు మార్నింగ్ 6-7 చదివినారు. తర్వాత ఈవినింగ్ 6-7, 7-8 సప్లీలు బ్యాక్‌లాగ్స్ ఉంటే ఇక్కడ చదువుకున్నారు. ఖచ్చితంగా మీరు పనుకునే ముందు ఒక 30 మినిట్స్ అయితే టైం తీయండి. దేనికోసం టైం తీయాలంటే మీరు ఇక్కడ ఏమేమైతే చదివినారో ఆ రోజు అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకొనే పనుకోవాల. అది మన రూల్ కంపల్సరీగా. ఎప్పుడైతే మీరు చదివిన టాపిక్‌ని ఇక్కడ రీకాల్ చేసుకున్నారో మీకు నెక్స్ట్ రోజు ఈజీ అయిపోతుంది. అంటే మీరు సబ్జెక్ట్‌ని మర్చిపోరు. మర్చిపోకోకుండా చదువుకుంటా క్యుములేటివ్‌గా యాడ్ అయితా పోతా ఉంటుంది. అలా కాలేదనుకోండి, మీరు రివిజన్ చేయలేదనుకోండి, ఏం ప్రాబ్లమ్ జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వెషన్ అడుగుతా. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా! ఈ వీడియో కంటే ముందు ఒక 5 వీడియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అనుకుంటే, దీనికంటే ముందు ప్రీవియస్ వీడియో, దాని ముందు వీడియో, దాని ముందు వీడియో గుర్తు చేసుకోండి ఒకసారి. ఎన్ని వీడియోస్, ఎన్ని క్లాసెస్ విన్నారు? దానికి సంబంధించి ఏం టాపిక్స్ మీరు అర్థం చేసుకున్నారు? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు గుర్తుండవు. ఎందుకు గుర్తుండదంటే మీరు ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే హాలో రీడింగ్ అంటాం. ఆర్ షాలో రీడింగ్ అంటాం. అంటే దీని మీనింగ్ ఏమంటే మీరు వింటా పోతాంటారు అంతే. ఒక పక్క నుంచి మర్చిపోతా వస్తాంటారు. సో, అలా జరగకూడదంటే మనం చదివిన టాపిక్‌ని రీకాల్ చేసుకోవాలి అదే రోజు బిఫోర్ బెడ్. తర్వాత మార్నింగ్ నెక్స్ట్ రోజు చదువుతాం. మరి రీకాల్, మరి నెక్స్ట్ రోజు రీకాల్ ఇలా చదువుకుంటూ పోవడం వల్ల మీకేమైతుందంటే
ఖచ్చితంగా మీరు మర్చిపోరు. ఎగ్జామ్ వరకు కూడా మీకు గుర్తుంటాయి. ఎగ్జామ్ అయిపోయినా కూడా గుర్తుంటాయి. అర్థమైందా? ఈ విధంగా రిపీట్ చేసుకుంటా రివిజన్ లాగా చదువుకోండి. ప్లస్ చదివిన సబ్జెక్టే చదువుకోకుండా ఈ టైమ్ టేబుల్ ప్రకారం చదువుకున్నారనుకోండి, మీరు ఒక్కసారి టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకున్న సబ్జెక్ట్స్ ఎన్ని, మీకున్న సప్లీలు ఎన్ని అన్నీ ఒక పేపర్‌లో ఉంటాయి మనకు. దాని ప్రకారంగానే చదువుకుంటూ పోతుంటారు కదా! కదా! తర్వాత అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయితాయి. అన్ని యూనిట్స్ కవర్ అయితాయి. కవర్ కాని యూనిట్స్ కూడా మనకు తెలుస్తాయి. టైం తక్కువ ఉంది కదా అని చెప్పి ఆ రిమైనింగ్ యూనిట్స్ కూడా మనం చదువుకుంటాం ఆటోమేటిక్‌గా. అర్థమైందా? సో, ఈ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు 6-7 టైమ్‌లో చదవాలనా సార్? లేదా వీడియోస్ చూడాలా అంటే గనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6-7 టైమ్‌లో మీరు ఇంతవరకు చదవలేదు ప్రిపరేషన్ అనుకుంటే వీడియో చూడండి. మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది సబ్జెక్ట్. వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలా, లేదా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసన్నా ప్రాక్టీస్ చేయాలా, చదవాలా ఒకసారన్నా. అంటే రీకాల్ చేసుకోవాలా. జస్ట్ నేను చెప్పిన టాపిక్స్ వినుకుంటా పోతే మాత్రం మీకు రాదు. వినిన తర్వాత రీకాల్ చేసుకోండి ఒకసారి. అంటే మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయడం గాని అలా చేయండి. అప్పుడే మీకు గుర్తుంటుంది టాపిక్. జస్ట్ వినుకుంటా మాత్రం పోదండి. ఎప్పటికి గుర్తుండవు. సరే, ఇంపార్టెంట్ పాయింట్స్ గన్ షాట్‌గా ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ వీడియోని క్లోజ్ చేస్తాం. సో, మీరు పాస్ కావాలనుకుంటే మీరు ఫాలో కావాల్సిన స్ట్రాటజీ ఏమంటే క్రియేట్ ఏ స్టడీ షెడ్యూల్. ఖచ్చితంగా ఒక ప్లాన్ అంటూ మీకు ఉండాల. 30 డేస్ ప్లాన్ ఉంటే తప్ప మీరు పాస్ కాలేరు. అర్థమైంది కదా! నేను చెప్పిన టైమింగ్‌లో చదవండి. నేను చెప్పిన ప్రకారంగా చదవండి. నేను చెప్పిన ప్యాటర్న్‌లో చదవండి. 100కి 200% పాస్ అయిపోతారు. స్టడీ షెడ్యూల్ మనతో ఉంది ఆల్రెడీ. సో, నో ఇష్యూ. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్. సో, మన సండే అనుకున్నాం కాబట్టి సో, ఇది కూడా మనకి ప్రాబ్లమ్ లేదు. మనం సాల్వ్ చేసేసాం. నెక్స్ట్ ఫోకస్ ఆన్ వీక్ సబ్జెక్ట్. ఏవైతే మీరు వీక్‌గా ఉన్నారో సబ్జెక్ట్స్ దాన్నే ఫస్ట్ తీసేసుకోండి. అంటే నేను ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయితాను అనే ప్రాబ్లమ్ టఫ్ అని మీరు ఫీల్ అయితున్నారో ఆ సబ్జెక్ట్‌నే ఫస్ట్ తీసుకోండి. దాన్ని పాస్ అయిపోయేటట్లు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కాండి. దానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు కావాల్సిన మీకు సంబంధించిన ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్‌లో అయితే ఉంటుంది. కానీ ఎస్పెషల్‌గా మెకానికల్‌కి, ఆటోమొబైల్‌కి, సివిల్‌కి మాత్రమే ఉన్నాయి ప్రెజెంట్ అయితే వీడియోస్. కామన్ సబ్జెక్ట్స్ అయితే అందరికి కామన్ సబ్జెక్ట్సే. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అందరికి కామన్ కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ డ్రాయింగ్ అందరికీ కామన్‌గా ఉండే సబ్జెక్ట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఓన్లీ మెకానికల్, ఆటోమొబైల్, సివిల్‌కి మాత్రమే ఉన్నాయి. త్రిబుల్ ఈ వీళ్ళైతే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు పాపం. కానీ అవైలబిలిటీ లేదు కాబట్టి ప్రెజెంట్ మనకి చెప్పేకి ట్రై చేస్తాము. ఎగ్జామ్‌కి మన దగ్గరలో పాసిబిలిటీ ఉంటే చెప్పేకి. నెక్స్ట్ సెమిస్టర్‌లో మాత్రం ఖచ్చితంగా చెప్పేకి ట్రై చేస్తాం. ప్రెజెంట్ అయితే ఇంకా ఈ 3 బ్రాంచెస్‌కి మాత్రమే మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సరే. ఎఫెక్టివ్ స్టడీ ప్లాన్. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, దీన్నే ఎఫెక్టివ్ స్టడీ ప్లాన్ అంటాము. దీనికంటే బెటర్‌గా మీతో ఇంకొక ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోవడం పాసిబిలిటీ కాదు. ఎందుకంటే ఇది చాలా ఆలోచించిన తర్వాత మనం అంటూ ఒక ప్లాన్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ కళ్ళు మూసుకొని దీన్ని ఫాలో కాండి 100% పాస్ అయిపోతారు. ఓకే. నెక్స్ట్ మోటివేటెడ్ ఫోకస్డ్. సో, ఎగ్జామ్స్ మనకు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవడం కాదు, ఫస్ట్ అర్థం చేసుకోండి. సప్లీలు పన్నాయనుకోండి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఇంకా మీకు ఇవన్నీ క్యుములేటివ్‌గా యాడ్ అయితా పోతుంటాయి. సో, మనకు మినిమం లేకపోతే ఎలిజిబిలిటీ రాదు. లేదా మనం టైమ్ టేబుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అక్టోబర్, నవంబర్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అక్టోబర్, నవంబర్‌లో ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ చూడండి మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించిన సప్లీలు ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అయితే సెకండ్ ఇయర్ సంబంధించిన సప్లీలు ఉంటాయి. థర్డ్ ఇయర్ సంబంధించిన రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో, ఎంత కన్‌ఫ్యూజన్ ఉంటుంది మీకు. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్, నెక్స్ట్ రోజు ఒక ఎగ్జామ్ కంటిన్యూగా డే బై డే. అంటే ఫుల్ ప్యాక్డ్‌గా ఉంటారు మీరు ఎగ్జామ్ టైమ్ టేబుల్‌లో. సో దట్ మనకి ఈరోజు చదివే మార్నింగ్ చదవాల్సిన సబ్జెక్ట్ చదవాలన్నా, ఈ ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్‌కి సంబంధించి ప్రిపేర్ కావాలనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అలా అన్ని సబ్జెక్ట్స్ పెట్టుకుంటే, సబ్జెక్టులు పెట్టుకుంటే కాబట్టి. సో, ప్లాన్ చేసుకోండి. అట్ ఎ టైమ్ అన్ని కంప్లీట్ చేసుకునేకి సార్ మాకు పాస్ అయిపోతాం సార్ అనేవాళ్ళు స్కోర్ కోసం ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కాంపిటేటివ్‌గా జరుగుతుంది కాబట్టి బయట ఫీల్డ్ అంతా. సో, మనకు మంచి జాబ్స్ కావాలన్నా, మన కెరియర్ బాగుండాలన్నా కూడా మీరు మంచి స్కోర్‌తోనే బయటికి రావాలా. ఎవరైతే పాస్ అవుతారా అనే కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళ స్కోర్ కోసం అయితే ట్రై చేయండి. ఓకే. అందరూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్‌కి వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు మిస్ చేయకుండా ప్రతి క్లాసెస్‌ని ఫాలో కాండి. ప్లస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి కంటెంట్, ఈ క్లాసెస్ కావచ్చు లేదంటే మోటివేషన్ కావచ్చు వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. ఓకే. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.